సమాజంలో తిరగటాకి అర్హత లేనటువంటి సీమరాజా అనే ఒకడు ఒక సమాజానికి చీడపురుగు లాంటి ఒక సీమరాజా లాంటి వాడితో భుజం మీద చేసి తిరిగి ఎక్కడ కెలక్కూడదో అక్కడ కెలికేశావురా. నీలాంటి బఫూన్ నాడు సమాజంలో తిరగకూడదు. పేరుని నాని గుర్తుపెట్టుకో. నువ్వు మంత్రిగా పనిచేసినావు. మంత్రిగా నువ్వు ఎల్లబొడిచింది ఏంది? నువ్వు ఆ మచిలీపట్నంలో చేసినటువంటి పనులేంది? ఆ పోర్టులో చేసినటువంటి అవినీతి ఏంది? అదే విధంగా నువ్వు శ్మశానం సంబంధించినటువంటి స్థలాలు ఏ విధంగా కబ్జాలు పెట్టావు? ఏ విధంగా దేవుడికి దేవుడు మాన్యాలు ఏ విధంగా కబ్జాలు పెట్టావు? నువ్వు నీ బతుకు నీకేయాల సమాజంలో తిరగకుండా నల్లగొడ్డలు నీ కప్పాల పేరున్నా నాకు కాదు. నిన్ను సమాజంలో తిరగనీయకుండా చేసినారు కాబట్టి ఈ రోజు నీ బతుకు 50,000 ఓట్లకు పైచిలుకుగా ఓడిపోయిన చరిత్ర నీది. నువ్వంత నీతిగా జాతిగా కరెక్ట్ గా బతికి ఉంటే, నువ్వంత నీతిగా జాతిగా కరెక్ట్ గా పాలన చేసి ఉంటే, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కరెక్ట్ గా పరిపాలన అందించుంటే ఎందుకు ఈ రోజు ఓడిపోతావు? దీనికి చెప్పు సమాధానం. దీనికి చెప్పు సమాధానం. నువ్వు నన్ను అంటావా? కరెక్ట్ గా మాట్లాడు, కరెక్ట్ గా ఉండు. సమాజంలో తిరగకుండా ఉండలేనన్ని తప్పులు నేనేం చేశాను రా? హౌలే చేసింది మన జగనన్న. దొంగ చెల్ కంపెనీలు పెట్టి 16 నెలలు అవినీతి అమ్మాబొగుడు సొమ్మంతా కొట్టి తిని 16 నెలలు జైల్లో ఉండుతున్నాడు రా. ఇటువంటి వాళ్ళు సమాజంలో ఉన్నారే. మరి అన్నకి తమ్ముడు నాదోడిపోయాడు ఏదో వాదోడు తప్పంటావా? నేను సమాజంలో తిరగకూడదా? నీలాంటి చీడ పురుగులు సమాజంలో తిరగకూడదు పేరుందని నేను ఇంకొక మాట చెప్తా. రుతుమని పళ్ళసందులో గాలి వేసుకుని మాట్లాడేది కాదు. అర్థమైందా? చంద్రబాబు నాయుడు గారినే కాదు, నేను అవసరమైతే అన్న కోసం మోదీ గారిని కలుస్తా. అన్న ఆదేశాలు ఇచ్చిన ట్రంప్నైనా కలుస్తారా? నువ్వేంది బొంగు ఒకడా కాడి నువ్వు అసలు ఎవడు? నువ్వేంది నా గురించి మాట్లాడేది?